ఈరోజు రథసప్తమి కదా. మార్నింగ్ అయితే మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ ప్రసాదం పెడితే మా చిన్నోడికి తినిపిస్తున్నాము. ఇంటికి వచ్చాక 5 పోగులు వేసి 2 కంకణాలు అయితే నేను ప్రిపేర్ చేశానండి. ఎందుకు మీరు చూడండి. ఇప్పుడు నేను ఎర్రగడ్డ వెళ్ళినప్పుడు ఏం కొన్నానో మీకు చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తాను. అక్కడ నేను రోకలి తీసుకున్నానండి. మీడియం సైజు, మరి పెద్దది కూడా కాదు. నా చిన్న రోల్కి ఒక చిన్న స్టోరీ ఉందండి. ఇలా నీట్గా వాష్ చేశాక పసుపు పూసి బొట్లు పెట్టి కంకణాలు కూడా కట్టేశాక ఉండరాళ్ళు పోసి ప్రసాదం పెట్టి హారతి అయితే ఇచ్చుకోవాలి. నా చిన్న రోల్కి చిన్న స్టోరీ ఏంటంటే, మా పెళ్ళి అయ్యాక మేము ఫ్యామిలీ పెట్టేటప్పుడు మా తాతయ్యకి చెప్పానండి, చిన్న రోకల బండ చేసుకురమ్మని. మేము ఫ్యామిలీ పెట్టేటప్పుడు మా తాతయ్య రోకల బండి చేసుకొని వచ్చారు. బట్ నేను రోల్ అయితే ఇన్ని సంవత్సరాలకే కొన్నానండి. దేనికైనా టైం రావాలంటారు కదా. బట్ నేను చాలాసార్లు ట్రై చేశాను రోల్ కొందామని, అసలు సెట్ కాలేదు. మొన్న బల్కంపేట వెళ్ళినప్పుడు ఎర్రగడ్డలో ఇక ఫిక్స్ అయిపోయాను. రోల్ అయితే ఒకటి తీసుకుందామని చెప్పేసి ఇంకప్పుడు తీసుకున్నాం. మా అమ్మకైతే ఇలా రోల్ తీసుకున్నామని చెప్పాక ఇలా ఫస్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు ఇలా పూజ చేస్తారు అని చెప్పింది. మంగళవారం మంచిది అని చెప్పేస్తే నేను ఈరోజు ఇలా చేస్తున్నాను. హిందూ సాంప్రదాయాల ప్రకారం రోకలికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారండి. బట్ ఇలా సిటీస్లో ఉండే వాళ్ళకి ఇలా మీడియం సైజు రోల్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి క్యారీ చేయడానికి. రోకలి అనేది నైరుతి సైడ్ ఉంటే మంచిదండి. ఫస్ట్ టైం అయితే ఇలా మనం బియ్యం నానబెట్టేసుకొని రుబ్బుకోవాలండి. ఇది ఉపయోగించుకోవటానికి అయితే యూజ్ అవ్వదు, పడేయటానికేనండి. ఇందులో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి, అందువల్ల మనం ఇట్లా రుబ్బుకుంటాం. మా చిన్నోడు చూసారా, ఏదైనా సౌండ్ వస్తే ఉరికి వస్తాడు.